హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఈరోజు మా అన్న వదినల అది గృహప్రవేశం అనమాట. అంటే కొత్తగా పెళ్ళైంది కదా, వాళ్ళైతే రూమ్ తీసుకున్నారు. సో మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళైతే ఇంట్లో సామాన్ అయితే తీసుకున్నారు, ఈ బియ్యం బస్తా వాళ్ళకైతే తీసుకున్నారు అనమాట. మేమైతే ర్యాపిడో బుక్ చేసుకొని అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట, రూమ్ దగ్గరికి. మా బాబు అయితే వచ్చే ఆటోలో పోయటం అయితే మంచిగా చూస్తున్నాడు అనమాట, మనకి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో ఉండి ఉండి పిచ్చి లేచిపోయింది. మొత్తానికి అయితే ఇంటికైతే వెళ్ళాం అనమాట. మేము వస్తానికి ఏమే మా మేనవదిన అనమాట, ఇక నా మేనమామ కూతురు అనమాట. ఇక వాళ్ళైతే అలాగైతే వచ్చేసారనమాట. వచ్చేసి ఇక మొత్తం అయితే ఇక అది కుట్టి నాకు కూడాలన్నమాట. అది ఎంత ముద్దుగా చూస్తుందో, నన్నే చూస్తున్నది. అది ఎవరి కొత్త ఆమె అనుకున్నట్టు ఉంది. అక్కడ మా అత్తయ్య అయితే వంట సామాన్ అయితే తీసిందనమాట. తీసి ఇంకా సర్దాలి కదా అన్న అయితే ఇంకా మంచి దేవుని రూమ్ బాగానే ఉంది. ఇక్కడ కిచెన్ కూడా మంచిగా ఉంది, మంచి మేము వస్తానికి అయితే క్లీన్ చేసిర్రు. ఇక్కడ బెడ్రూమ్ అనమాట, బెడ్రూమ్ పర్వాలేదు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ గాలి కూడా బాగానే వస్తుంది కిటికీలు ఎమ్మటి. ఇక్కడ బెడ్రూమ్ నుంచి మంచిగా అయితే పర్వాలేదు, బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉంది. ఇక్కడ మా మా వదిన అయితే చదువుతుందనమాట, అన్ని వంట సామాన్ అన్నీ. ఇక్కడ మంచిగా పాలు పొంగియాలి కదా, చదువుకుంటున్నాం ఇక అన్నీ. ఇక మా మా అన్న వదినలు అయితే బయటకు వెళ్ళారు. ఇక్కడ సామాన్ దేవనీకైతే బయటకు అయితే వెళ్ళారనమాట వాళ్ళు. ఇది మంచిగా బట్టలు ఉతుకోనికి కానీ, అంట్లో ఎక్కువ అంట్లు ఉన్నప్పుడు తోనికి కానీ మంచిగా అయితే సెట్ అయిందనమాట. అక్కడ మా వదిన వచ్చేలాగా అయితే సో పని అయితే చేద్దామని చెప్పి మేమైతే మొత్తం అయితే క్లీన్ చేసుకొని సర్ది పెట్టుకున్నమాట. అలాగైతే మా బావ, మా అక్క, మా పిల్లలు అయితే వచ్చారనమాట. మా అక్క వాళ్ళ పిల్లలు ఇప్పుడు వస్తున్నారు అనమాట. వాళ్ళు ఇంకొంతమంది గెస్ట్లు వచ్చేవారు ఉన్నారు, కాకపోతే లేట్ అయిద్దండి. ఇక అలాగైతే మా అన్న వదినలు అయితే బయటకు వెళ్ళి అయితే షాప్ నుంచి అయితే వచ్చారనమాట. వాళ్ళు ఇప్పుడే వచ్చేసారు. ఇప్పుడే వచ్చిర్రు వాళ్ళు. వచ్చి ఇక అవి సామాన్ అయితే తీసుకొచ్చారు. సో ఇక ఇక వీళ్ళైతే ఇక మా అక్క పిల్లలు మంచిగా మా అన్నయ్యని అయితే వదిలిపెడతలేరు వీళ్ళు. సో ఇక వంట చేయాలి కదా ఇక అని అనుకున్నాం. అయితే ఈలోగా అయితే పాలు తీసుకొచ్చి పాలు పొంగించాలి కదండి మనం. పొంగిస్తేనే మనం ఏదైనా ప్రవేశపెట్టగలుగుతాయి, అంటే ఏదైనా వర్క్ చేసుకోగలుగుతాం. మా బాబుకి ఏమైందో కానీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇక అందరు కనిపిస్తున్నారు కదా వాడికి, లేదంటే ఇద్దరేమో ఉంటాం కదా ఇంట్లో. ఇక చాలా బోర్ కొడుతున్నట్టుంది వాడికి. ఇక మొత్తానికి అయితే పాలు పొంగిస్తున్నాం అనమాట మేము. ఇంకో పాలు పొంగిన తర్వాత ఇక మనం పాయసం చేసుకోవాలి. టీ చేసినాం అనమాట, పాయసం టీ చేసుకున్నాం మేమైతే. ఇక్కడ బెడ్రూమ్లో అయితే మా అక్క వాళ్ళ పిల్లలు అయితే చూడండి ఇక్కడ సెల్ఫ్లో కూర్చున్నారు. ఇక్కడ మా బాబు మంచిగా ఆడుకుంటున్నాడు. వాడు కిచెన్లోనే ఉంటాడు, అంటే నేను ఆడుంటే ఆడికే వస్తున్నాడు. మొత్తానికి అయితే పాయసం చేసుకున్నాం మేము. అందరికైతే పాయసం అయితే పంచుతున్నాం అనమాట. పాయసం చేసుకుని అందరికి పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడు ఉదయం వచ్చామండి మేము, ఏం తినలే కదా, పాలు పొంగిస్తున్నాం అవి చేసుకొని తినాలి కదా. పాయసం అయితే తినేసినాం అందరం కలిసి. మా బాబు కూడా తిన్నాడు. వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. కాకపోతే కొంచెం ఎండకైతే చాలా డీల్లో పడిపోయింది అనమాట వాడు, ఎండకు తట్టుకోలేకపోయిండు. ఇక మొత్తానికి అయితే మా అన్నయ్య అయితే స్నానం చేసి దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టాలని స్నానం అయితే చేసిండు. చేసుకొని ఇక్కడ అందరం అయితే పాయసాలు అయితే తింటున్నాం అనమాట. అందరికైతే ఇక మా వదిన పాయసం ఇస్తుంది, మా ఆడపడుచు అనమాట ఆమె. పాయసం ఇస్తుంది అందరికైతే. ఇక మా అన్నకి ఇస్తుంది. మా అన్న అయితే ఎక్కడో దిక్కులు చూస్తున్నాడు. ఇక మొత్తానికి పాయసం తినేసినాం. తర్వాతకి ఇప్పుడు వంట ప్రిపేర్ చేయాలి కదండి. వంట ప్రిపేర్ చేద్దామని చెప్పి బగారా రైస్ అయితే చేద్దామని మేమైతే మా అక్క మా వదిన అయితే ప్రిపేర్ చేస్తారు అనమాట. ఇక వాళ్ళు నవ్వుతారు, నన్ను ఇట్లా తీస్తే ఇట్లా వీడియో తీయని వాళ్ళు చెప్తున్నారు అనమాట. మా అక్క నవ్వుతూ ఉన్నది. ఏమే నా మేనవదిన అనమాట, నా బ్లడ్ రిలేషన్ అనమాట. ఏమే ఒక ఫీల్ అంటే అంతే. ఎందుకో తెలియదు కానీ తనని ఎవరైనా ఏమన్నా నాకు చాలా కోపం వస్తుంది, చాలా ఫీల్ అవుతాను అనమాట. తను బ్లడ్ రిలేషన్ అంటే అట్లనే ఉంటుంది మరి. సో మొత్తానికి అయితే ఇక్కడ అందరూ అయితే పాయసం చేసి కూర్చున్నారు అనమాట. ఇక మా తమ్ముడు అనమాట, వాడు ఇప్పుడు హాల్ టికెట్ తీసుకొని వచ్చిండు. వాడు హాల్ టికెట్ తీసుకొని ఇంటికైతే వచ్చేసిండు. ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి, బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకనే ఎగ్జామ్స్ ఉన్నాయని వచ్చిండు అనమాట. ఇక్కడ మా అత్తయ్య అయితే ఇక నేనే అని చెప్పాను అనమాట, చికెన్ పట్టుకొని నేను వీడియో తీస్తాను అంటే ఇక మా అత్తయ్య చికెన్ పట్టుకొని వంట చేస్తుంది. ఇక చికెన్ అయితే స్పెషల్, ఇక మాకు గృహప్రవేశానికి స్పెషల్ అనమాట. ఏదో మాకు తోచినంత గృహప్రవేశం చేస్తున్నాం అనమాట. ఇక్కడ అందరూ మా బాబు చూడు 1 అవర్ నుంచి మంచిగా గాలి కూర్చొని ఆడుకుంటున్నాడు వాడు. ఇక చాలా వరకు గృహప్రవేశం అంటే ఏందో ఎట్లా చేస్తారో అనుకుంటే కానీ ఏదో అండి, మాకు తోచినంతలో మేము చేసుకున్నాం అనమాట. మేము పెద్దగా ఏం ఇంట్లో వరకే చేసుకున్నాం మేము గృహప్రవేశం అనేది. సో మొత్తానికి అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది, మేమైతే తినేసాం. ఇక్కడ బయట మంచిగా మార్కెట్ కూడా ఉందండి, ఇంటి ఎదురుగానే కూరగాయలు అమ్ముతున్నారు, చిన్నపిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. పర్వాలేదు, అన్నీ అయితే అనుకూలంగానే ఉన్నాయన్నమాట. మాకు బయటకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా బాబు అయితే బయటకు వస్తే వాళ్ళ పిల్లలు మంచిగా ఆడుకుంటే చూస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడేమో కూల్ డ్రింక్స్ తాగుతున్నారు అనమాట. ఇక్కడ అందరం అయితే కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాం, తాగాలి కదా అండి. ఇక
ఎండాకాలము మంచిగా కూలింగ్ తాగుతాం. ఇంక మా తమ్ముడు అయితే వచ్చేసిండు మళ్ళీ వెళ్ళి. మొత్తానికి అయితే ఇక్కడ మా అన్న వాళ్ళు నేను ఇంటికి వెళ్తున్నా సరే అంటే నేను బాయ్ చెప్తా వీడియో తీయరని బాయ్ అయితే చెప్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే మాది ఇదండి గృహప్రవేశం. సో మా ఇంట్లో వర్క్ చేసుకున్నాను అండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చేసేయండి, అలాగే సపోర్ట్ చేయండి.